దూరదర్శన్ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. తిరుపతి నగరాన్ని తిరుపతి నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక ఆధ్యాత్మిక రాజధాని. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఒక ఎలక్ట్రానిక్ సిటీగా కూడా పెరుగుతూ ఉంది. మరి ఈ యొక్క నేపథ్యంలో చూస్తుంటే మనం స్మార్ట్ సిటీ కూడా తిరుపతి డిక్లేర్ అయింది. భారతదేశంలో సర్వే చేసినప్పుడు 6th క్లీనెస్ట్ సిటీ అని మరి కేంద్ర ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. 2nd సేఫెస్ట్ సిటీ అని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 4th మోస్ట్ లివబుల్ సిటీ అనేది కూడా ప్రకటించడం జరిగింది. మరి ఇవన్నీ ప్రత్యేకత తిరుపతికి వస్తున్నప్పుడు మనం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉండాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ని తిరుపతిలో బ్యాన్ చేయాలనేది ఒక నిర్ణయం గత అక్టోబర్లో తీసుకున్నాము. డిసెంబర్ నాటికి ఆ నిర్ణయాన్ని అమలు చేసి ఈరోజు తిరుపతిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని నిషేధించడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా ఈ ట్రేడర్స్ అసోసియేషన్ వాళ్ళు, అదేవిధంగా ఒక చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ యొక్క నేతృత్వంలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంత తక్కువ సమయంలో ఇంత విజయవంతంగా ప్లాస్టిక్స్ని నిషేధించినటువంటి నగరము నాకు తెలిసిన వరకు ఎక్కడో లేదు. విశేషంగా ఎందుకంటే ఇది కేవలము ఇది తిరుపతిలో మాత్రమే జరిగింది. వేరే చోట జరుగుతూ ఉంటే బహుశా సులభమైన అన్ని చోట్ల జరుపుతున్నారు కాబట్టి తిరుపతిలోనూ జరిగిపోయిందంటే అది వేరేగా ఉండేది. కానీ తిరుపతిలోనే ఇది మొదలయ్యి తిరుపతిలోనే విజయంగా చేశాము. అందువల్ల ఈ ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఒక అచీవ్మెంటు. ముఖ్యంగా రోజు 1.5 మంది భక్తులు బయట నుంచి వచ్చే ఒక నగరంలో కూడా ఇది విజయవంతంగా చేశామంటే ఖచ్చితంగా ఇది మిగతా నగరాల్లో కూడా ఈ ప్లాస్టిక్ నిషేధం అనేటటువంటిది ఒక ఆదర్శంగా మారుతుందని నేను ఆశిస్తున్నాను. అంటే ఇది తిరుపతి నుంచి మొదలైంది. ఎందుకంటే తిరుపతి స్మార్ట్ సిటీ కాబట్టి, తిరుపతి ఒక గుర్తింపు ఉంది కాబట్టి, ప్రత్యేకత ఉంది కాబట్టి తిరుపతిలో మొదలైంది. మేము తిరుపతిని మొదలుపెట్టినాక మరి ప్రజలందరూ సహకరించినటువంటి ఒక తీరు చూస్తే మాకే కొద్దిగా ఆశ్చర్యమైంది. ఎందుకంటే చాలా బాగా స్పందించి ముందొచ్చారు. స్వచ్ఛందంగా వాళ్ళు ప్లాస్టిక్స్ని వాళ్ళు వాడడం మానేశారు. నేను ఫేస్బుక్లో నేను కామెంట్స్ చూస్తూ ఉంటే ఒకటి రాశాడు, సార్ మీరు ఎట్లా చేశారో మాకు అర్థం కావట్లేదు. స్ట్రా అడిగినా ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగాలంటే స్ట్రా అడిగాడు. స్ట్రా అడిగితే నాకు స్ట్రా దొరకలేదు సార్, మరి అంతా ప్లాస్టిక్ బ్యాన్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా సంపూర్ణంగా ఇది ఒక క్రెడిట్ మరి తిరుపతి నగర ప్రజలకి చెందుతుంది. తిరుమల కూడా మేము చేసినాక తిరుమల కూడా మరి టీటీడీ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఈ ప్లాస్టిక్స్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ బ్యాన్ చేశారు. ఇప్పుడు ప్రసాదం కూడా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక బ్యాగ్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఇక్కడ విజయవంతమైంది కాబట్టి జిల్లాలో వేరే చోట్ల చేయాలనేది మా ఉద్దేశం. ముందుగా తిరుపతి చుట్టూ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో జనవరి 26 నుంచి మొదలవుతుంది. అదేవిధంగా చిత్తూరులో కూడా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఈ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. క్రమేణగా నెమ్మదిగా ఇది చిత్తూరు జిల్లా అంతా ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ప్రజలు ఈ ఒక్క ఉద్యమం ప్రజలు టేకప్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది దీర్ఘకాలికంగానే ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే దీర్ఘకాలికంగా ఉండాలంటే అందరూ కూడా ఇది టేకప్ చేయాలి. ముందుగా ఇక్కడ ఏంటంటే సింగిల్ యూజ్ ఇప్పటివరకు మనం నిషేధించింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్. అంటే ఏదైతే ఇక్కడ తయారయ్యి ఇక్కడ ఉపయోగిస్తారో ఆ ప్లాస్టిక్స్ అని నిషేధించాం. బయట నుంచి కొందరు తీసుకొస్తారు. ఇప్పుడు బయట నుంచి ఎవరో సపోజ్ చిత్తూరు నుంచి కానీ లేదా నెల్లూరు నుంచి కానీ లేదా చెన్నై నుంచి కానీ ఇతర ప్రదేశం నుంచి ప్లాస్టిక్స్ తీసుకొస్తే అది నిషేధించడము సహజమైనటువంటి కారణంలో కుదరదు. అదేవిధంగా మనకి ఇప్పుడు రేషన్ అంటే మనం మాల్ పోతే చాలా ఫుడ్ ఐటమ్స్ వేరే చోట ప్యాక్ అయి ఉంటాయి, వేరే దేశంలో ప్యాక్ అయి ఉంటాయి, వేరే రాష్ట్రంలో ప్యాక్ ఉంటాయి. అవన్నీ కూడా నిషేధించాలంటే మరి అది పెద్ద ఎత్తున చేయాలా.
అది ఓన్లీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఒక పరిధిలో రాదు. అయితే ఇక్కడ ప్రజలకి అవగాహన కల్పించి, ముఖ్యంగా విద్యార్థులకి పిల్లలకి అవగాహన కల్పించి షాప్ కీపర్స్ని మేము వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకున్నాము. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలని ఒక ఉద్దేశంతో వెళ్ళాము. అందుకే నిషేధించడం అంటే కేవలము ఒక రూల్స్ పాస్ చేసి ఒక డేట్ చెప్పి ఈ డేట్లోగా మీరు చేయకపోతే తర్వాత మీకే ఫైన్ వేస్తామనేది కాదు, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి. అందుకే ప్రత్యామ్నాయం కోసం ఒక సపరేట్ ఒక అవగాహన సదస్సు అనేటటువంటి పెట్టుకుని ఇప్పుడు ప్లాస్టిక్స్ లేకపోతే పేపర్ బ్యాగ్ అని లేదా క్లాత్ బ్యాగ్ అని ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళు ప్రత్యామ్నాయాన్ని వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకున్నారో అప్పటి నుంచి ఈ బ్యాన్ అనేది అమల్లోకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఇది ఒక ఎలాంటి విషయం అంటే ఇది ఎన్విరాన్మెంట్, అంటే ఇది వాళ్ళకు కూడా సంబంధించినటువంటి, ఎందుకంటే వాతావరణం కలుషితం అవుతుంది అంటే ప్లాస్టిక్స్ తయారు చేసే వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు, ప్లాస్టిక్స్ వాడుతున్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి కొద్దిగా సమయం అడిగారు. సో వాళ్ళకి ఆ సమయం ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళపైన పెద్దగా ఎఫెక్ట్ కాలేదు, ఎందుకంటే ఇది కేవలం తిరుపతిలోనే అయింది, బయట ఇంకా కాలేదు కాబట్టి వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. కానీ మీ ద్వారానే వాళ్ళకందరికీ కోరేది ఏంటంటే ఇది ఎప్పటికైనా ఇది సంపూర్ణంగా మొత్తం దేశంలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే మీరు కొద్దిగా గ్రాడ్యువల్గా నెమ్మదిగా మీరు వేరే దానికి మీరు డైవర్ట్ కావడము మీరు చేస్తే మంచిది. దానికి కావాల్సినటువంటి సహాయ సహకారంలో ఏమైనా ఉంటే అది ఖచ్చితంగా యంత్రాంగం నుంచి మరి ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందించడం జరుగుతుంది. కానీ ఏమి కావాలనేది వాళ్ళు చెప్పాలా. వాళ్ళు కేవలం వచ్చి మాకు ఇంకా ఎక్కువ టైం కావాలా అనటము అది సరిపోదు, ఎందుకంటే టైం లేదు, ఎందుకంటే వాతావరణము చాలా తొందరగా కలుషితం అవుతుంది. అందుకే టైం అనేది ఎక్కడా లేదు, ఇప్పటికే లేట్ అయిపోయింది. వాళ్ళు ప్రత్యామ్నాయం పోవాలంటే మాకు ఇది కావాలి, మాకు ఇది మీరు చేసి పెట్టండి ప్రభుత్వం నుంచి, తప్పనిసరిగా వాళ్ళకి సాయం చేయడానికి మేము రెడీగా ఉంటాం. స్కూల్ స్టూడెంట్స్ తీసుకున్నాము, ఇంట్లో ఉన్నవాళ్ళు తీసుకున్నాము, మార్కెట్లో ఉన్నవాళ్ళు తీసుకున్నాము, షాప్లో ఉన్నవాళ్ళు తీసుకున్నాము, ప్లాస్టిక్స్ని ఎవరెవరైతే వాడుతున్నారో వాళ్ళందరినీ తీసుకున్నాము. వేరియస్ సెగ్మెంట్స్ని వేరియస్ వేస్లో వాళ్ళని ప్రభావితం చేయడానికి చూసాము. అందుకే విజయవంతమైంది. తిరుపతి నగర ప్రజలకు కూడా ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధాన్ని విజయవంతంగా మీరు సాధించినందుకు ముఖ్యంగా నేను మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి ప్రజలందరికీ కూడా నమస్కారము. మన ప్లాస్టిక్కి సంబంధించి వరకు తిరుపతిలో కూడా ప్లాస్టిక్ బ్యాన్ విజయవంతంగా చేయడం జరిగింది. ఇది గతంలో కూడా కొన్ని అటెంప్ట్స్ చేసినప్పటికీ కూడా వాటి యొక్క రిజల్ట్స్ మనకు అనుకున్న రీత్యా రాకపోవడం వలన ఈసారి ఒక డిఫరెంట్ అప్రోచ్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం జరిగింది. దాని ద్వారా మనకి అన్ని స్టేక్ హోల్డర్స్తో కూడా మనము కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు విజయవంతంగా చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుపతి నగరం యొక్క విశిష్టమైన ఆపర్చునిటీ ఒకటి ఉంది, అలాగే ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. డైలీ దానికి పాపులేషన్లో ఒక 35% కంటే ఎక్కువ ఏదైతే ఉందో అది ఫ్లోటింగ్ పాపులేషన్, యాత్రికులుగా కానీ పిల్గ్రిమ్స్గా కానీ రావడం జరుగుతుంది. వీళ్ళు వచ్చినప్పుడు ఏదైతే ఉందో వీళ్ళు ట్రావెల్ రీత్యా రావడం వలన వాళ్ళు ప్యాకేజింగ్ ద్వారా ఏదైతే తీసుకుని వస్తున్నారో ప్లాస్టిక్ అంతా కూడా మనకి సిటీలో డెవలప్ అయ్యే ప్లాస్టిక్ కానీ ఏదైతే ఉందో డ్రైన్స్ క్లాగ్ అవ్వడం మొదలుపెట్టినాయి. మాకు ఏదైనా చిన్న వర్షం పడినప్పటికీ కూడా కల్వర్ట్స్ దగ్గర, మెయిన్ మ్యాన్హోల్స్ దగ్గర అంతా కూడా ప్లాస్టిక్ క్లాగ్ అయిపోయి మా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డ్రైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్లాగ్ అయ్యే సిచ్యువేషన్కి వచ్చినప్పుడు దీని లేదు ఆరోగ్య రీత్యా కూడా కొంచెం అవగాహన ప్రజల్లో కలిగినప్పటికీ కూడా ఒక డైలాగ్ రీత్యా తీసుకుంటున్నప్పుడు చాలామంది సార్ దీన్ని ఏదో విధంగా చేయాలన్న దాంట్లో కొంచెం సజెషన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి మొట్టమొదటిగా
జూన్ 8వ తారీఖున మనం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దానికి ఆల్ పార్టీస్, ఆల్ ఎన్జిఓస్ అందరితో కలిసి కూర్చుని అసలు ప్రాబ్లం ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దాని మీద ఒక ఓపెన్ డిస్కషన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలోని పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు అందరూ పార్టిసిపేట్ చేసి ఆ రోజు అందరూ ఏకకంఠంగా డిసైడ్ అయింది ఏంటంటే ఇది నిర్మూలించాలి, కానీ ఏ విధంగా చేయాలనికి ఓ నీజర్క్ రియాక్షన్ కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక 3 నెలలు క్యాంపెయిన్ చేసి తర్వాత తీసుకెళ్దాం దాంట్లో ప్రయత్నం చేయడం జరిగింది. దానికి ఊర్లో ఉన్న వర్తకులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి రావడం వలన ఒక 3 months క్యాంపెయిన్ చేసుకుంటూ కూడా స్కూల్స్ ద్వారా, మహిళా సంఘాల ద్వారా, అందరి ద్వారా క్యాంపెయిన్ చేసుకుని ముందుగా వర్తకుల్ని, ట్రేడర్స్ని ఆన్బోర్డ్ చేసుకోవడం వలన వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ వలన వచ్చే ఆరోగ్యరీత్యా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని కూడా అవగాహన పెరగడం వలన కొంచెం ఆర్థిక ఇబ్బంది ఏమున్నప్పటికీ కూడా వాళ్ళు ముందుకు వచ్చి సహకరించడం జరిగింది. దీని ఒక 3 months క్యాంపెయిన్ చేసిన తర్వాత అక్టోబర్ 2వ తారీఖున మనము ఇందిరా మైదానం కూడా ప్లాస్టిక్ దహనం అనే ప్రోగ్రాం కూడా పెట్టుకుని మొత్తం ఇంట్లో ఎంతమంది దగ్గర ప్లాస్టిక్ ఉందో అంతా తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ కింద చేయడం జరిగింది. సో దీని ద్వారా ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మార్కెట్స్లో కానీ, షాప్స్లో కానీ ఎక్కడా కూడా ఇది ప్లాస్టిక్ బ్యాన్లో కూడా phase 1, phase 2 అని పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మనం phase 1 కంప్లీట్ చేసుకోవడంతో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఏవైతే పెట్ బాటిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా 500 ml కంటే తక్కువ ఉన్నవన్నీ కూడా బ్యాన్ చేసుకుంటూ, అలాగే ఆల్టర్నేటివ్ కింద ప్లాస్టిక్ బ్యాగ్స్కి ఆల్టర్నేటివ్గా పేపర్ బ్యాగ్స్, అలాగే క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. దీనికి ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో, ఫ్రాంచైజ్ ఇచ్చేవాళ్ళో వాళ్ళు 3-4 స్టేట్స్ నుంచి కూడా ట్రేడర్స్ని పిలిపించి ఒక ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల ఊర్లో ఉన్న ట్రేడర్స్ అందరికీ కూడా ఒక క్వశ్చన్ ఉండేది, ఓకే ప్లాస్టిక్ మానేసాం, నెక్స్ట్ ఏంటి అనే దాంట్లో మేము ఎలా వెతకాలనే దానికి. ఎప్పుడైతే ఈ 3-4 స్టేట్స్ నుంచి ట్రేడర్స్ని తీసుకొచ్చి కొన్ని లోన్స్ ద్వారా కొంతమందికి ఎక్స్ట్రాగా ఆల్టర్నేటివ్ పెట్టుకోవడానికి సహకరించాము, వాళ్ళందరూ సింగిల్ హ్యాండెడ్గా ఆన్బోర్డ్ చేసుకుంటూ వచ్చారు. ముందుగా మనం అక్టోబర్ 2వ తారీఖున మనం చేసినప్పటికీ కూడా ఒక క్రిటిసిజం మనకి తిరుపతిలో చేస్తున్నారు, కొంచెం తిరుమల వరకు కూడా కొంచెం చేస్తుంటే బాగుండంటే వెంటనే మనం తిరుమల టీటీడీకి అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి తిరుమలలో కూడా మొత్తం ప్లాస్టిక్ బ్యాన్ చేయడానికి వాళ్ళు డిసైడ్ చేసుకుని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కి వచ్చారు. కాబట్టి ఇప్పుడు తిరుమల, తిరుపతి మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ రహిత నగరంగా కూడా, ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మిక నగరంగా కూడా ఈరోజు మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాం. దీనికి సహకరించిన దానికి ఓన్లీ అధికారులు ఒక్కలే కాకుండా, కింద లెవెల్ స్టాఫ్ కాకుండా ముందుగా ఇది విజయవంతం అవడానికి ప్రజల కారణం. ఎందుకంటే వాళ్ళు కూడా ఓకే ఇది మన కోసం చెప్పారు, మనం చేసుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా అవగాహన పెరగడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా చేంబర్ వాళ్ళకి వివిధ 32 ట్రేడ్స్లో ఏ చేంబర్స్ ఉన్నాయో ప్రతిరోజు మీటింగ్కి వచ్చి, ఇప్పుడు మనకి చికెన్ షాప్స్, మటన్ షాప్స్లో కూడా మనం ఎప్పుడైతే చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి మేము సహకరిస్తామని చెప్పి సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక తయారు చేసుకున్నప్పుడు ఇందులో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటూ వస్తున్నాయి. కొన్ని ప్యాకేజింగ్లో వచ్చే ఉంటాయి, కొన్ని ఎసెన్షియల్ కమోడిటీస్ ప్యాకింగ్లో వచ్చే ఉంటాయి, నాన్ ఓవెన్ వెరైటీస్ కొన్ని ఉంటాయి, అలాగే సింగిల్ యూస్ ప్లాస్టిక్కి సంబంధించిన కొన్ని ఉంటాయి. ఇప్పుడు అక్యూములేటర్ అయిన వాటికి కూడా 3 months ఎప్పుడైతే మనం పీరియడ్ ఇచ్చామో అప్పుడు వాళ్ళు సేల్ చేసేసుకోవడం, వాళ్ళు ఓవర్కమ్ అయిపోయారు దానికి. ఇప్పుడు మనకి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ పడిందంటే మనము అక్టోబర్ 2వ తారీఖు ముందు వరకు కూడా వాటర్ ప్యాకెట్స్ అలౌ చేసేవాళ్ళం సంబంధించుకుని. ఎక్కడైనా ప్రతి షాప్లోనే మీరు వెళ్తే కనుక వాటర్ ప్యాకెట్స్ వస్తూ ఉండేవి. అవి అందరూ తాగేసి ఇమ్మీడియట్లీ దాన్ని డ్రైన్లో కానీ చుట్టుపక్కల పడేయడం జరుగుతూ ఉండేది. ఎప్పుడైతే మనం ప్లాస్టిక్ బ్యాన్కి వెళ్ళామో మొత్తం వాటర్ ప్యాకెట్స్ బ్యాన్ అంతా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చాలా ఫంక్షన్స్కి వాటికి కూడా వాటర్ ప్యాకెట్స్ బదులు కూలర్ కిట్స్ పెట్టుకుంటున్నారు అందరూ కూడా. పెళ్ళిళ్ళలో కానీ, ఫంక్షన్స్లో కానీ, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కానీ, స్కూల్స్లో కూడా ఈ వాటర్ ప్యాకెట్స్ అనే దానికి ఎలిమినేట్ చేసేటప్పటికి మాకు స్టార్క్ 40% డిఫరెన్స్ ఇన్ శానిటేషన్ ఓన్లీ వాటర్ ప్యాకెట్స్ బ్యాన్ వల్ల కనిపించింది. సో ఖచ్చితంగా ఇది మంచి రిజల్ట్స్ని తీసుకొచ్చింది. కాబట్టి వాళ్ళు కొంచెం ఆల్టర్నేటివ్గా వేరే విధంగా వాళ్ళు వాటర్ సప్లై చేసుకునేటట్టు వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ చూపించడం జరిగింది. కాబట్టి అక్కడ కూడా ఇబ్బంది రాలేదు. ఇప్పుడు మనకి మేజర్గా పెళ్ళిళ్ళకి వాటికి సంబంధించి వరకు ఏవైతే ఉన్నాయో థర్మోకాల్ షీట్స్, ప్లాస్టిక్ షీట్స్, ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాసెస్ వస్తూ ఉండేవి. దీనికి కళ్యాణ మండపం వాళ్ళందరితో కూడా ఏదైతే మేజర్ ఫంక్షన్స్ ఉన్నాయో ట్రేడింగ్ అంటే ఎవరైతే ట్రేడింగ్గా ఒక వీధి ఉంటుంది మనకి తిరుపతిలో, వాళ్ళు అక్కడ మేజర్గా ఏ ఫంక్షన్కైనా అందరూ అక్కడే కొనుక్కుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ ఆన్బోర్డ్ చేయించి మా ఫంక్షన్స్ అన్నింటికి కూడా మేము ఆల్టర్నేటివ్ అథారిటీస్ కాస్టింగ్ 1 రూపీ 2 రూపీస్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాని ద్వారా ఇప్పుడు ఆకు విస్తరాకుల పరంగా కానీ మిగిలిన అన్ని ఆల్టర్నేటివ్స్లో ఏం చేస్తున్నామో అరిక ప్లాంట్ ఒక దాంతో కూడా దాన్ని చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా తీసుకునేటప్పటికి వాళ్ళు ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే ఓకే మన బిజినెస్ ఇంటర్మీడియట్గా 1 month లాస్ అయినా కానీ కార్పొరేషన్ ఎష్యూర్ చేస్తుంది కాబట్టి మనం సహకరించాలని వాళ్ళు ముందుకు వచ్చారు.
నిన్న సాయంత్రం కూడా మనం తిరుపతి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాటికి ఎక్స్టెండ్ చేయడానికి వచ్చినప్పుడు ఈ ట్రేడర్స్ని అక్కడ కూడా వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా సాటిస్ఫై ఉన్నారు. ఒకటి మేజర్గా ఇప్పుడు ఎన్ని స్టెప్స్ కార్పొరేషన్ పరంగా కానీ మిగిలినట్టుగా తీసుకున్నడికి ప్రజల్లో కూడా ఒక అవగాహన బాగా పెరిగింది. సో దానివల్ల ఇది ఇంప్లిమెంటేషన్ ఇంకా ఈజీ అవుతుందనే విషయం తెలియజేస్తుంది. ఇప్పుడు టార్గెట్ పరంగా మనము తిరుపతి నగరానికి చాలా గుర్తింపులు గత 2 సంవత్సరాల్లో స్వచ్ఛ సర్వేక్షణలో కానీ మోస్ట్ లివబిలిటీ ఇండెక్స్లో కానీ గుర్తింపు రావడం జరిగింది. ఇదే రీత్యా తిరుపతి నగరం ఒక స్టాండర్డ్ సెట్ చేస్తే మిగిలిన సిటీస్కి ఏదైతే ఉందో ఖచ్చితంగా వాదిస బెంచ్ మార్క్గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఫార్వర్డ్ లుకింగ్తో ఇప్పుడు ఈ మధ్యన బిన్ ఫ్రీ సిటీగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. దాన్ని ODF++ కింద కూడా చేసుకుంటూ కూడా నెక్స్ట్ ఒక ప్లానింగ్లో ఉన్నాము. మన తిరుపతిలో ఏదైతే మనకి బెగ్గర్స్ ఉన్నారో వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ పాలసీ కూడా తీసుకొచ్చి బెగ్గర్ ఫ్రీగా కూడా చేయాలనే దాంట్లో కూడా ఒక ప్రణాళిక తయారైంది. ఆల్మోస్ట్ 1 month 2 months దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాము. తిరుపతి నగరం ఇప్పటి వరకు కూడా మనకి భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక రాజధానిలా మనకి పేరు తెచ్చుకోగలిగాం. కానీ ముందు ప్రపంచ స్థాయిలో వరల్డ్ క్లాస్ సిటీగా మనం ఎలా స్టాండర్డ్ సెట్ చేయాలన్న విషయంలో ఈరోజు ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకెళ్తున్నాం. దీన్ని అన్ని వర్గాల వాళ్ళు కూడా సంబంధించి వరకు ఏదైనా ఇనిషియేటివ్ ముందు తీసుకొచ్చినప్పుడు అందరూ సహకారం ఇస్తున్నారు. దానికి ఇదే రీత్యా తీసుకెళ్తూ కొన్ని ఎడ్యుకేషన్ పరంగా, క్లీన్ ఎనర్జీ పరంగా, గ్రీనరీ పరంగా కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ప్రణాళిక తయారవుతుంది. మోస్ట్లీ బిన్ ఫ్రీ అయితే ఈ సంక్రాంతికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి వచ్చే 1-2 monthsలో కూడా బెగ్గర్ రీహాబిలిటేషన్ మీద ఒక పాలసీ తీసుకొచ్చి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ బ్యాన్ అనేది కూడా ఇంటర్మీడియట్గా కొన్ని చోట్ల పోతూ వస్తుంది సంబంధించుకొని. దీన్ని దీర్ఘకాలంగా కంటిన్యూస్గా రావాలి అంటే కనుక 2 అంశాలు. కంటిన్యూస్ చెక్ ఒక అంశము, ఓన్లీ ప్లాస్టిక్ బ్యాన్ ఒకటే చేసి ఊరుకుంటే కాదనమాట. ఆల్టర్నేటివ్ అని మీరు ఇందాక అన్నట్టు వేరే అంశాల్లో కూడా మనం ఎగ్జాంపుల్ సెట్ చేస్తే ఇప్పుడు బిన్ ఫ్రీ చేసాం సంబంధించుకొని. బిన్ ఫ్రీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్కడ చెత్త వేయాలి, డోర్ టు డోర్ కలెక్షన్ అన్నిటికి వెళ్తున్నాయా లేవా అనే దాంట్లో కూడా ఒక లింకప్ రావడం జరిగింది. సో ఇది ఓన్లీ కంటిన్యూస్ చెక్, మానిటరింగ్, సహకారం అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్తోనే మనం ముందు ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్ దగ్గర రెస్పాన్స్ అడుగుతుంటే అందరూ కూడా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్తో మంచిగా చేశాం, తిరుపతి నగరంలో మాకు గర్వంగా ఉందనే విషయం ఎప్పుడైతే తీసుకొస్తున్నారో ప్రజల్లోని దట్ ఓనింగ్ అప్ ద ఈవెంట్ బై పబ్లిక్ ఈజ్ బిగ్గర్ సక్సెస్ అనమాట ఖచ్చితంగా. సో ఇదే విధంగా అన్ని ప్రోగ్రామ్స్ను కూడా పబ్లిక్ ఓనింగ్ అప్ చేసుకునేటట్టు ముందుకు తీసుకెళ్తాం. రీసెంట్గా చేయడం వల్ల అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కూడా ఫస్ట్ కార్పొరేషన్ ఇంత డేరింగ్గా ముందుకు తీసుకెళ్ళి అంటే తిరుపతి నగరంలో చేయడం ఇంకా కష్టం. మిగిలిన ఊర్లతో పోలిస్తే కనుక ఎక్కడో చోటన ఏదో విధంగా చేయొచ్చు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద పిల్గ్రిమ్స్ వస్తారు, అన్ని హోటల్స్ ఉంటాయి, ట్రావెల్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చేయడం కష్టం. కాబట్టి ఇక్కడ చేసి చూపించడం వల్ల ఖచ్చితంగా మిగిలిన అందరూ కూడా తిరుపతి చేస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలన్న అవగాహన వచ్చింది. శ్రీకాళహస్తి కానీ, చిత్తూరు కానీ, అన్ని నగరాలు డిస్ట్రిక్ట్లో ఉన్నా కానీ పక్కన కార్పొరేషన్స్ అయితే కూడా ఖచ్చితంగా అటెంప్ట్ అయితే చేస్తున్నారు. సో అదే మాకు మంచి గుర్తింపు అని భావిస్తున్నాం. ఎందుకంటే చాలామంది ఎప్పుడైనా వచ్చినప్పుడు తిరుపతిలో బాగా చేశారు, ఎలా చేశారు కొంచెం మాకు చెప్పండి ఎలాగనే విషయంలో కూడా చాలామంది స్టడీ చేయడానికి కూడా తిరుపతికి వస్తున్నారు. ఇదేదో అవార్డుల గురించి దీని గురించి స్పెసిఫిక్గా కాకుండా నగరం ఒక భవిష్యత్తు గురించి దీని ప్రణాళిక తయారు చేసుకుని సక్సెస్ చేయడం జరిగింది అనే విషయం తెలియజేస్తాను. నా పేరు మంజునాథ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్. ఈ ఇయర్ ఐక్యరాజ్య సమితి పిలిపించింది. అదే లాస్ట్ ఇయర్ నుంచి జూన్ ఏదైతే ఎన్విరాన్మెంటల్ డే జరిగిందో ఆ రోజు ప్లాస్టిక్ ఫ్రీ కంట్రీస్గా తయారవ్వాలి ప్రపంచవ్యాప్తంగా, వరల్డ్ కూడా అనేటువంటి పిలుపు ఇస్తే ఆ పిలుపు మేరకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలోచనని, చాలామందిలో ఆలోచన ఉండొచ్చు, మేము కూడా ఒక చిన్న ప్రదర్శన చేసి కమిషనర్ గారికి రికమెండేషన్ ఇచ్చాం, ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి అనేటువంటి నిర్ణయం. తర్వాత కలెక్టర్ గారి యొక్క ప్రోత్సాహంతో, వాళ్ళ యొక్క సహకారంతో జూలై 10th నాడు హోటల్ బ్లిస్లో అన్ని వర్గాల ప్రజల్ని, టీటీడీని, ఆర్టీసీ, రైల్వేస్, కలెక్టర్ అండ్ కమిషనరు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు అందరినీ ఒక వేదిక పైన తీసుకుని వచ్చి చర్చ చేస్తే ఎలా ఉంటుందని పిలుచుకొని వచ్చాం. అందరూ కూడా కోఆపరేట్ చేశారు. అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ చిన్న విభేదాలు లేకుండా ఏకతాటిపైన ఇది నిషేధించాలి, దీనివల్ల వచ్చేటువంటి అనర్థాలు అనేకమైనటువంటి ఉన్నాయి. మనం తిరుపతిలో లక్షలాది మంది యాత్రికులు వచ్చేటువంటి ఈ తిరుపతి పట్టణాన్ని
సర్వంగా సుందరంగా తీర్చిదిద్దాలన్నా ఈ ప్లాస్టిక్ని నిషేధిస్తే తప్ప ఇంకా వేరే పద్ధతులు లేవనేటువంటి ఆలోచనతో ఆ రోజు నిర్ణయం తీసుకుని ఆ రోజు కలెక్టర్ ద్వారా అక్టోబర్ 2 నుంచి గాంధీ జయంతి ఒక గుర్తింపుగా ఆయన స్మరించుకుంటూ ఆ రోజు ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి నిర్ణయంతో మేము చెప్పిన వెంటనే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు చెప్పిన వెంటనే కలెక్టర్ కానీ కమిషనర్ కానీ దీన్ని చేద్దామన్నారు. ప్రజల నుంచి మేము ఊహించిన దానికన్నా ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా సపోర్ట్ చేశారు. మేమేదో నిర్ణయం తీసుకుని బ్యాన్ అనేది కాకుండా దానికి ప్రత్యామ్నాయం ఏం తీసుకురావాలి అని ఒక కంట్రీ వైడ్ ఉన్నటువంటి బిజినెస్ వాళ్ళని పిలుచుకుని వచ్చి ఒక 3 days కార్పొరేషన్ ప్లస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా ఒక 3 days ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్లో దాని వస్తువులు అంటే ప్లాస్టిక్ బదులు ఏం వాడవచ్చు అనేటువంటిది నిరూపించగలిగినాం. అందరూ కూడా సహకరించారు, ప్రజలు కూడా వచ్చి తిలకించారు. ఆ తర్వాత మేము అక్టోబర్ 2 అంటే జూలై 31 వరకు ప్రతిరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ట్రేడ్ వైడ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని అవేర్నెస్ పెడితే అందరూ కూడా ఎవరు కూడా వ్యతిరేకించలేదు. ప్రత్యామ్నాయం అన్నారు. అది చూపించిన తర్వాత ఈవెన్ మటన్ చికెన్ అమ్మేటువంటి వాళ్ళు కూడా మేము ఇంటి నుంచి బాక్సులు తీసుకుని వస్తే 10 రూపీస్ తక్కువ ఇస్తామని బోర్డులు పెట్టించాం. ఆ విధమైనటువంటి సపోర్ట్ తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరైతే ఈ ప్లాస్టిక్ని తీసుకుని వచ్చి సప్లై చేస్తారో హోల్సేలర్స్ని వాళ్ళందరినీ సంయుక్తపరిచి వాళ్ళందరినీ సంఘటితం చేసి వాళ్ళ ద్వారా ఈ ప్లాస్టిక్ని రానియకుండా వాళ్ళు మేము అమ్మము నిషేధించడానికి మేము కూడా తోడ్పాటునిస్తాం, మీరు చెప్పినటువంటి వస్తువులు మాత్రమే మార్కెట్లో దొరికే విధంగా చేస్తామనేటువంటి ఒక ప్రధాన నిర్ణయం తీసుకున్నాము. అందువలన ఈరోజు సక్సెస్ అయ్యాం. కానీ కొన్ని చోట్ల నాన్ ఓవెన్ బ్యాగ్స్ అని చూడడానికి అది క్లాత్ మాదిరి ఉంటుంది, కానీ అది ప్లాస్టిక్. ఆ నాన్ ఓవెన్ బ్యాగ్స్ కూడా తిరుపతిలో మేము బ్యాన్ చేయడం జరిగింది. దానికి సంపూర్ణమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కార్పొరేషన్ కమిషనర్ అయితే నిరంతరం వెంబడించి చేశాం. ఇది మళ్ళీ అంతటితో ఆగకుండా మేము కలెక్టర్ గారిని అడిగి, సార్ ఇది తిరుపతిలో చేస్తే లాభం లేదు, తిరుమలలో చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా చేస్తేనే దాని ఎఫెక్ట్ తిరుపతిలో కూడా ఉంటుంది. దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని చూస్తే ఇది ఒక ఆదర్శంగా ఈరోజు ఇండోర్ ఎలా ఫస్ట్ ప్లేస్ వచ్చింది స్వచ్ఛ సర్వేక్షణలో, మనకు కూడా చెప్పుకునే విధంగా ప్లాస్టిక్ అంటే తిరుపతి అనేది నిషేధం అంటే తిరుపతి రావాలా. ఆ పద్ధతులు చేయాలంటే కలెక్టర్ గారు చాలా అనేక సందర్భాల్లో యువతో మాట్లాడి అక్కడ కూడా లడ్లు ఇవ్వడానికి అట్టపెట్టెలను తీసుకుని రావడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల్ని అభినందించాలి. ఎక్కడ కూడా మీరు ఆలోచించండి, చూడండి, టౌన్ ఏరియాలో పూలు అమ్మే వాళ్ళు కూడా న్యూస్ పేపర్లో కట్టిస్తున్నారు, అరటిపళ్ళు అమ్మే వాళ్ళు కూడా న్యూస్ పేపర్లు ఇస్తున్నారు. అంటే వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయడం, ప్రజలు కూడా ఎందుకు దీన్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది చేయలేదు. మేము అనేకమైనటువంటి గుడ్డతో తయారు చేసినటువంటి బ్యాగులు సబ్సిడీ రేట్లో 25 రూపాయలు అయిందంటే 10 రూపాయలకే కొన్ని వేల బ్యాగులు రైతు బజార్లో కానీ మార్కెట్లో కానీ ప్రజలకు అందివ్వడం జరిగింది. ఇంకా ప్రోత్సాహం చేయాలి. ఇంకా అక్కడక్కడ కొన్ని ఉన్నాయి, వాటిని కూడా స్లో ప్రాతిపదిక పైన ప్రత్యామ్నాయం వచ్చిన వెంటనే మిగతా కూడా మనం నిషేధిస్తాం. ఈరోజు ఏదైతే ఈ ప్యాక్డ్ కవర్స్ ఉన్నాయో పప్పు ఉప్పు అవన్నీ చేయాలంటే 51 మైక్రాన్ అయినటువంటి దాన్ని మాత్రమే అనుమతించాం. అవి మాత్రమే ఈరోజు షాపుల్లో కూడా దొరుకుతూ ఉంది. కాబట్టి దీంట్లో మేమైతే సంపూర్ణంగా నిషేధించామని, ఇంకా ప్రజల్లో ఇంకా కొంచెం అక్కడక్కడ ఉన్నటువంటి దాన్ని మనం తీసుకుని వచ్చి పూర్తిగా ఈరోజు ఎక్కడ ఏ డ్రైనేజీలో చూసినా కూడా ఇంత ముందుకి ఇప్పటికీ తేడా. రోడ్లలో చూడండి, ఏ రోడ్లో కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు అయితే రోడ్లపైన ఇప్పుడు కనిపించడం లేదు, క్యారీ కవర్స్. ఈ దాంట్లో ప్రజలు ఇంకా కొంచెం అర్థం చేసుకొని ఇంకా పూర్తిగా నిషేధించడానికి ఉపయోగపడాలనేసి మా వైపు నుంచి ప్రజల్ని విజ్ఞప్తి. నా పేరు సుబ్రహ్మణ్య రెడ్డి, రైతుబారి వ్యాపార సంఘం అధ్యక్షుడిని. ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకునింది. ప్లాస్టిక్ నిషేధం పర్యావరణానికి కానీ
జీవకోటి పరిణామానికి కానీ మంచి పరిణామం ఇది. రైతులు కానీ వినియోగదారులు కానీ మా వ్యాపారస్తులందరూ కూడా కలిసికట్టుగా మాట్లాడుకొని పూర్తిగా ప్లాస్టిక్ నిషేధానికి సహకరిస్తున్నాము. అందరూ వినియోగదారులు కూడా గుడ్డ సంచులు తెచ్చుకుంటున్నారు. ఎవరైనా పొరపాటున తేకుండా కూడా ఒక పేపర్లో చుట్టిస్తున్నాం తప్పితే ప్లాస్టిక్ని మేము ఎంకరేజ్ చేయట్లేదు. దీనివల్ల చాలా వరకు చెత్త కూడా తిరుపతిలో ఎక్కడ పడితే అక్కడ పడేసిన చెత్త కూడా తగ్గిపోయింది. ఇది మంచి పరిణామం. దీన్ని మేము కంటిన్యూ చేస్తామని ప్రభుత్వం పెట్టినట్టు స్వచ్ఛ పర్యవేక్షణలో భాగంగా మేము కూడా సహకరిస్తామని ముందు కూడా ఇదే పద్ధతులు పాటిస్తామని మేము తెలియజేస్తున్నాం. నా పేరు శ్రావణ్ కుమార్ అండి. గవర్నమెంట్ తీసుకున్న చర్య అనేది చాలా ఆమోదదాయకంగా ఉంది. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. సో ఆ రకంగా గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలందరూ కూడా కొంచెం అవస్థలు ఉన్నా కానీ అలవాటు పడాల్సింది మంచిది. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపైన కూడా దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు పోవాల్సిన నా మనవి. నా పేరు అన్నపూర్ణ. మేము రైతు బజార్లో దుకాణాన్ని నడుపుతున్నాము. మేమైతే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఆమోదం తెలుపుతున్నాము. ఎందుకంటే భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. వర్షం పడిన ఈ పాలిథీన్ వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుంది. తర్వాత భూమిలోకి నీళ్ళు ఇవ్వకుండా భూగర్భ జలాలు కూడా నీటి మట్టం తగ్గిపోతుంది. కాబట్టి దీనికైతే మేమైతే చాలా సంతోషించినాము. ఫస్ట్లో ప్రజలు కొంచెం బాధపడినారు. తర్వాత మేము కూడా వచ్చిన వాళ్ళకంతా బ్యాగులు తెచ్చుకోవడం వల్ల మనకు కూడా చాలా ఉపయోగం ఉంది. మన భవిష్యత్తు తరానికి కూడా బాగుంటుంది కదా. మనం నష్టపోయిందే కాకుండా మనం ఎట్లా అలవాటు పడతాం కొన్ని రోజులకి, భవిష్యత్తు తరం కూడా బాగుంటుంది అనేసి మేము కూడా వాళ్ళని అవేర్నెస్ తెచ్చినాం. కాబట్టి అందరూ ఇప్పుడు చేతి సంచులు తెచ్చుకుంటున్నారు. నాది వచ్చి రామచంద్రాపురం మండలం గణేశ్వరం పంచాయతీ కన్నికాపురం ఈ పురుషోత్తం నాయుడు. ఇక్కడ రైతు బజార్ అక్టోబర్ 2వ తేదీ నుండి ప్లాస్టిక్ నివారించారు. అయినా ఒక 2 వారాలు మాత్రం కస్టమర్ కొంచెం ఇబ్బందులు పడ్డారు. అట్లా నిదానంగా కంట్రోల్ అయ్యి ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధం పూర్తిగా అయ్యింది రైతు బజార్లో. ఎస్టేట్ ఆఫీసర్ సహకారంతో ఇక్కడ ప్లాస్టిక్ కవర్లు అమ్ముకుంటా కొట్లోళ్ళు గుడ్డ బ్యాగులు అమ్ముతున్నారు. దానివల్ల ఎంతో కంట్రోల్ అయింది. దానివల్ల ప్రతి ఒక్క కస్టమర్ కూడా వస్తూ ఒక గుడ్డ బ్యాగ్ ఏదో ఒకటి అపూర్వనో మామూలు గుడ్డ బ్యాగ్నో చందన బ్రదర్స్లో ఏదో ఒక గుడ్డ బ్యాగులు తెచ్చి వినియోగించుకుంటున్నారు. కాలుష్యం నివారణ ఎంతో అభివృద్ధి అయింది మా రైతు బజార్లో. నా పేరు రమేష్ నాయుడు. మా షాప్ నందు మేము ఇంతకుముందు ఇదివరకు ప్లాస్టిక్ సంచులన్నీ అమ్ముతున్నాము. ఇప్పుడు దాన్ని వినియోగించడం లేదు. మాకు కూడా చాలా వరకు బాగుంది. వచ్చిన కస్టమర్స్ కానీ మాకు బాగా సహకరిస్తున్నారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. తీసేసిన దానివల్ల పర్యావరణానికి కానీ ప్రతి ఒక్కదానికి బాగుంది. కాబట్టి ఇక్కడ ఎవరు ప్లాస్టిక్ సంచులు మాత్రం వాడడం లేదు. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.